అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాక్కు యెహోవాకు అప్పిచ్చువాడు. సామెతలు 19:17. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. వాని ఉపకారం నాకు ఆయన ప్రత్యుపకారము చేయును. ఆమేన్. ద్వితీయోపదేశకాండం 15:11 బీదల దేశంలో ఉండక మానరు, అందుచేత నేను నీ దేశంలోనున్న నీ సహోదరులకు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాప వల్లని నీకు ఆజ్ఞాపించుచున్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. సామెతలు 22:23 వచనాలు చూస్తే, దరిద్రుడని దరిద్రుని దోచుకొనవద్దు, గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు, యెహోవారి పక్షాన వ్యాజ్యమాడును, ఆయన వారిని దోచుకొని వారి ప్రాణమును దోచుకొనును. ప్రైజ్ లార్డ్. అలాగే 22:9 సామెతలు, దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నొందును. కీర్తన 35:10 యెహోవా నీ వంటి వాడెవడు, మించిన బలము గల వారి చేతి నుండి దీనులను దోచుకుని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే. యోబు 5:15-16 వచనాల్లో, బలాఢ్యుల నోటి ఖడ్గము నుండి వారి చేతిలో నుండి ఆయన దరిద్రులను రక్షించును, కావున బీదలకు నిరీక్షణ కలుగును, అక్రమము నోరి మూసుకొనును. ప్రైజ్ లార్డ్. లోక 4:18 బీదలకు స్వార్థ ప్రకటించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. అలాగే 6:20 చూస్తే, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది అని ప్రభువారే చెబుతూ ఉన్నారు. లూకా 14:13-14 వచనాల్లో ప్రభువారు తను విందుకు పిలిచిన వారితో ఇలాగని చెబుతూ ఉన్నారు. ఏమంటే, నీవు విందుకు చేయనప్పుడు బీదలను పిలువు, నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడు అవుతావు, నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువు అని అంటున్నారు. ప్రైజ్ లార్డ్. మరి సామెతలు 14:21 బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ప్రైజ్ లార్డ్. ఈ లేఖన భాగాలను బాగా పరిశీలించినట్లయినా దేవుడైన యెహోవా గుండె చప్పుడు, ఆయన హృదయంలో బీదలను గూర్చిన ఆలోచన మనకు కనబడతా ఉంది. ప్రైజ్ లార్డ్. అందుకే మనమును బీదల పక్షపు వారమై యెషయా 58:7-8 వచనాల్లో చెప్పబడినట్లుగా మన ఆహారం ఆకలిగొని వారికి పెట్టి, దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయును, లూకా సువార్త 14:15 చెప్పబడినట్లుగా మన విందుల్లో పేదలను కూడా ఆహ్వానించినట్లును ప్రభుని కృప మనందరికీ అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ప్రత్యుపకారము చేయలేని బీదలకు ఉపకారం చేసి దేవుడైన యెహోవా నుండి ప్రత్యుపకారము మనము పొందుదుముగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఈ సందర్భంలో గమనిక ఏమంటే, యెహోవాకు అప్పిచ్చువాడు అన్న హెడ్డింగ్ పైననే 16/8/23 మరో వాగ్దాన ధ్యానం ఇవ్వడం జరిగింది. దానిని కూడా ఈ సందర్భంలో మరోసారి మీరు వినాలని కోరుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు. దేవా, బీదలైన వారికి సువార్త ప్రకటించుటకును, దేవుని రాజ్యమును వారికి అందించుటకును, వారి పట్ల బహు శ్రద్ధాశక్తులు గలవారై వారికి మీ సంపూర్ణ సహకారాన్ని అందించి వారి జీవితాలను ఉద్ధరించుటకును మీకున్న హృదయ వాంఛను బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు దేవా, స్తోత్రాలు. దేవా, మేమును మీరు మాకు మాదిరిగా ఉంచి వెళ్ళిన ప్రతి కార్యాన్ని కొనసాగించినట్లు మాకును నీ కృప మెండుగా దయచేయమని అనుగ్రహించమని ప్రార్థిస్తూ బ్రతిమలాడుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.